చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా అమరావతి అన్నదాత కళ్ల ముందే అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక రైతు రామారావు తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. గ్రామ సభలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే అందరి ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కుప్పకూలాడు ఆ రైతు. గ్రామ సభలో మాట్లాడిన రామారావు స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగులో ఫ్లాట్స్ ఇచ్చారన్నాడు. ఇప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లొస్తున్నాయని, అక్కడెలా ఉంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజధానికి అంతా ఇచ్చి తాము ఇప్పుడు సర్వం కోల్పోయామని మాట్లాడారు రామారావు. కూటమి ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రైతు రామారావు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది. తీసుకోండి, మాకు ఎక్కడెక్కారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మా మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చారనుకో, హైదరాబాద్ నిన్న ఎగ్జిస్టింగ్ అయ్యి ఎప్పటి నుంచో ఉన్నాయి, 800 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. అవి మాత్రం తీయటానికి లేదండి. మీరు రిటర్న్ వేసుకోండి. రోడ్డు 22 చెట్లు ఉన్నాయండి ఈ దారిలో. ఎవరిది లేదండి. మా కుటుంబాన్ని మా తాతకన్న సంతానంలోనే ఉంది. ఎకరం 22 చెట్లు ఎవరిది లేదు, మాదే ఉంది. మేము ముందుకొచ్చాం ఇవ్వటానికి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, చంద్రబాబు అసమర్థ పాలనకు మరో రైతు బలవడం చూస్తూ ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రైతులైతే ఒకటే చెప్తున్నారు. 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో భూములు తీసుకుంది. ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ భూముల తర్వాత ఇప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే పనిలో పడింది. రోడ్ల పేరుతో పూర్తిగా ఇళ్లను ఖాళీ చేయించడానికి రంగం సిద్ధం చేశారు. అందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అయితే రాజధాని పేరుతో పొలం ఇచ్చాము. ఆ పొలానికి రెట్టింపుల్ ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. దానికి ఉదాహరణ రామారావు చనిపోయే కొద్ది క్షణాల ముందు అధికారులకు, మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి ఏం చెప్పారో అందరికీ తెలిసింది. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలానే ఉందని చాలా మంది రైతులు మనకి ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు. పూర్తిగా మేమైతే బయటకు వచ్చి చెప్తే ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో, మా సమస్యను జీవితాంతం అలానే సమస్యను పరిష్కరించకుండా ఉంటుందేమోన్న భయంతోనే మేము ముందుకు రాలేకపోతున్నాము. దాదాపు మాకు అనేక సమస్యలు ఉన్నాయి. రాజధానికి ఇచ్చినందుకు పూర్తిగా మాకు ఎక్కడెక్కడో ప్లాట్లు ఇచ్చారు. కొంతమందికి వాగుల్లో ఇచ్చారు, కొంతమంది డొంకల్లో ఇచ్చారు, కొంతమందికి అయితే పాలవాగు పూర్తి చేసి అందులో ఇచ్చారు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చంద్రబాబుకు చెప్పుకున్నామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మేము దాదాపు 18 నెలల నుంచి పోరాడుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు 3 కమిటీ సమావేశం అవుతూ ఉంది. రాజధానికి సంబంధించి రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ 3 కమిటీ మీద రాజధాని రైతులు ఈరోజు కొద్దిసేపటి క్రితమే హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పటికే రైతులు వచ్చారు. ఎంపీ అలానే మంత్రి అలానే ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఇప్పటికే అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. రైతులు కూడా అక్కడికే చేరుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ అటో ఇటో తేల్చుకుంటాం. మా సమస్యలు అయితే పరిష్కరించాలి, లేకపోతే రామారావుకి జరిగిన సంఘటన మాకు కూడా జరగవచ్చు. ఎందుకంటే మేము తీవ్రమైన ఆవేదనలో ఉన్నాం. మా పొలాలు ఇచ్చాము, ఇప్పుడు ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు. కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.